1000 అయిపోతే కూడా అయిపోయినాక 1100 చూపిస్తారు. 500తోని కుకట్పల్లి టు శంషాబాద్కి అయితే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. 500 అయిందనమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ తెలుగు గర్ల్ పల్లవి. అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. మనమైతే తమిళ చూసారు కదా, మనం ఎటు వెళ్తున్నాం. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం. స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా చూసేయండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతే మీకు అర్థమైపోతుంది నేను ఎటు వెళ్తున్నా, ఏంటి, ఎందుకు వెళ్తున్నా అని చెప్పేసి. గంట పడుతుందని అన్న, గంట సేపు పడుతుందా అన్న? హాయ్, హైటెక్ సిటీ దారిలో ఉన్నాం కదా. ఇట్లా మనం హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అనమాట వెళ్ళడానికి. అట్లా నవ్వుతుంది, నవ్వుతుంది. వీడియో కాల్ చేస్తుంది సేపు మా అమ్మతో మాట్లాడదాం. ఊకే కాల్ చేస్తుంది ఒకసారి. సరే చెప్పిన యూఎస్కి పోతున్నా. అక్కడ మనకి ఏదో ఒక జాబ్ తీసుకొని బతుకుతుంటే నెలకి 2 lakhs అట్లా వస్తాయంట. అందుకని పోతున్నా. సడన్ గా పాస్పోర్ట్ వచ్చింది. ఇంకా పోదామని ఫిక్స్ అయినా. 2 lakhs అప్పుడే కట్టినాం మేము. అయితే మేము 2 lakhs అప్పుడే కట్టినామే. టికెట్ కోసం అప్పుడే ఏతుల మాటలు కాదే, నిజంగా ఏతులు ఇక్కడి నిజంగా చెప్తుంటే. నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నా. నేను ఎయిర్పోర్ట్ కి పోగానే వీడియో కాల్ నువ్వు కూడా చూద్దు ఎయిర్పోర్ట్. ఇక మళ్ళీ శంషాబాద్కి నువ్వు ఎప్పుడు వస్తావు, ఓకేనా? యాక్చువల్గా నేను నిన్ననే చెప్తా. అర్థమైందా? చెప్పే చెప్పు అందరికి చెప్పు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పు అందరికి. పాప మా అమ్మ అయితే నిజంగానే నమ్మింది. టెన్షన్ పడ్డది. 1 o'clock వరకు కాల్స్ చేస్తూనే ఉంది, నేను నిజంగానే పోతున్నా అని చెప్పేసి. పాప మమ్మీతోనైతే మాట్లాడుకుంటే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా ఎయిర్పోర్ట్ అయితే దిగుతున్నాం అనమాట. ఇంకా దిగేసి లోపలికి వెళ్ళాలి. ఈ పిల్లర్స్ అనే అయితే ఫుల్ టెన్షన్ అవుతుంది. ట్రైన్ నేను లాస్ట్ టైం ఒకసారి అయినా, మళ్ళీ ఒకసారి చూద్దామా దాంట్లో పోయి కాస్ట్ ఎంత ఉందని చెప్పి చూద్దాం. 9కి అవుతుంది మనకి ఫ్లైట్. ఇప్పుడైతే 8:40 అవుతుంది. ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అదనమాట ముచ్చట. అట్లే టెన్షన్ ఏం పడ, ఫుల్ టెన్షన్ పడుతుంది గాయస్. మనమైతే కూల్, జస్ట్ కూల్, చిల్ అనమాట. యూకే యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళని అయితే రిసీవ్ చేసుకుంటారనమాట అక్కడ. అది రిసీవ్ చేసుకునే ప్లేస్ అనమాట. సో వెళ్తున్నాం అనమాట మేమైతే. ఇప్పుడు దొరుకుతుంది అదైతే. మనమైతే మెల్లగా పోతున్నాం అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళనైతే సో రిసీవ్ చేసుకునే ప్లేస్ అనమాట ఇది. ఇదంతా ఎయిర్పోర్టే. 1000 అయిపోతే కూడా అయిపోయినాక 1100 చూపిస్తారు. 500తోని కుకట్పల్లి టు శంషాబాద్కి అయితే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. 500 అయిందనమాట. 5:45 అయింది. సో అదనమాట. ఎటు చూడు కాఫీ షాప్స్ మొత్తం. యూఎస్ నుంచి ఒక పార్సల్ వస్తుంది, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. తెలిసిన వాళ్ళు పంపిస్తుంటే ఆ తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పుడు మేము మధ్యలో ఇంకొకరిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మేము కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాం అనమాట. సో ఇద్దరం అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు వచ్చేసి ఐఫోన్ కోసం ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎంతసేపు అయినా సరే. మనకు కూడా 2 వీడియోలు తీస్తుంది ఇక మా ఫ్రెండ్. అందుకని వచ్చిన నేను కూడా. మనం కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం కదా, అందుకని మరి మస్తు ఉంటుంది కానీ వాళ్ళది ఇట్లనే అందరికీ తీసుకొస్తారు కదా. సో వెతుక్కోవాలి ఇక. దట్స్ లైక్. సెలబ్రిటీ అయితే కనిపించింది, అందుకనే ఉరుకుతున్నాం అనమాట. మనం ఎప్పుడు అంటే
ఎవరిని చూసిన ఎగ్జైట్మెంట్ అవ్వదు. కానీ మొన్న తన సినిమా నేను రీసెంట్గా చూసిన అనమాట. మొన్న మా అబ్బాయికి మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయినా కదా, అక్కడ చూసినాం అనమాట. నైట్ 12 వరకు. మాది గారి అనమాట, మీకు తెలుసా? కామెంట్స్లో చెప్పండి. చాలా సినిమాలు తీశారు తిను. చిన్న అయితే బాక్స్ కోసం అనమాట. సో అందరికీ ప్రాంక్ చేశాను అనమాట. నేనైతే మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతున్నాను అని చెప్పేసి. సో సారీ. మనమైతే యూఎస్లో ఉంటాడు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్. సో తనైతే మా కోసం పంపించింది అనమాట. ఇంకా దానికోసం అయితే వచ్చాము మా ఫ్రెండ్ నేను. సో ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. క్యాబ్ అయితే వస్తుంది, మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇదన్నమాట మ్యాటర్. సో అందరు డిసప్పాయింట్ అయితే కాకండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారా? మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? కామెంట్స్లో చెప్పండి. మనమైతే సెకండ్ టైం వచ్చాము. అది కూడా మొత్తం చూడలేదు అసలు. నేనైతే చూద్దాం అనుకున్నా కానీ ఈసారి కూడా టైం లేదు. తొందరగా అయిపోయింది అనమాట టైం అయితే మొత్తానికి. ఇంకా రత్నదీపు అవన్నీ ఉన్నాయన్నమాట. షాపింగ్ చూద్దాం అనుకున్నాను. షాపింగ్ అట్లీస్ట్ చేయకపోయినా సరే అని. 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్లో మేము ఒక్క ఫ్లోర్లోనే అన్నీ చూడలేకపోయినాం అనమాట. అన్ని కాఫీ షాప్సే కనబడ్డాయి మేము పోయిన ఫ్లోర్ అయితే. 3rd ఫ్లోర్లో ఇంకా కింద పోయినాం. జస్ట్ పార్కింగ్ అంతే. ఇంకా అంటే మస్తు కన్ఫ్యూజ్ అయిపోయింది. వాళ్ళు కాంటాక్ట్ అయిన వాళ్ళు పోయి ఆల్రెడీ ముందే నిల్చున్నారు, వెయిట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా 9 o'clockకి వాళ్ళు రావడం ఫ్లైట్. కాకపోతే వాళ్ళు 8కే ఫ్లైట్ రీచ్ అయిపోయింది. కాకపోతే వెతుక్కుంటారు అనమాట. లగేజ్ దగ్గర వెయిట్ చేసి, లగేజ్ దగ్గరనే ఎక్కువ టైం పట్టింది అనమాట. ఇంకా 4 bags అట్లా కదా ఒక్కొక్కరికి. ఇంకా అట్లా లేట్ అయిపోయింది. ఇంకా వెళ్ళినంత కూడా 2 hours పట్టింది. అంతమంది ఉండే అనమాట. ఇంకా మొత్తానికి అయితే తీసుకున్నాం. మా మమ్మీని మా అన్నయ్యనైతే ప్రాంక్ చేసిన అనమాట. ఈ వీడియోలో అయితే మా మమ్మీది అయితే రికార్డింగ్ చేసి పెట్టినాం అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నైట్ 9కి కదా, అందుకే మా మమ్మ అట్లా రియాక్ట్ అయిందనమాట. ఈ టైంలో కార్లో ఎట్లా వెళ్తుంది అని చెప్పేసి. మళ్ళీ మా ఆయన లేడు కదా, మా ఫ్రెండ్తో కూర్చున్నా కదా, అందుకనే నమ్మేసింది మా మమ్మ అయితే. వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఓకే బాయ్. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఓకే బాయ్.